హలో నమస్తే. నా పేరు వాసు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్‌లోని కంటెంట్ నచ్చితేనే మీరు నన్ను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదే నా మొదటి వీడియో. నా వీడియోలో ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. ఓకే, మనం టాపిక్‌లోనికి వెళ్దాం. మీరందరూ 12వ తారీఖు 6వ నెల 2025న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళవలసిన ప్లేన్ క్రాష్ అయిపోవటం వల్ల అనేక మంది చనిపోయారని మీరందరూ తెలుసుకునే ఉంటారు. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ 787 అనే విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్ళవలసి ఉంది. దీంట్లో ప్యాసింజర్స్ 242 మెంబర్స్. అందులో ఒక పైలట్, కో పైలట్, 10 ఎయిర్ హోస్టర్స్, మిగిలిన వాళ్ళంతా ప్యాసింజర్స్. కొంతమంది ఆ ప్యాసింజర్స్ లో కొంతమంది వారి ఫ్యామిలీస్ చేరుకోవడానికి, కొంతమంది వారి స్టడీ పర్పస్ మీద, కొంతమంది వారి జీవితంలో నిలబడటానికి, వారి గోల్స్ ని రీచ్ కావడానికి లండన్ వెళ్తున్నారు. కానీ అనుకోని సంఘటన వాళ్ళ జీవితాలనే మార్చేసింది. 12వ తారీఖు మధ్యాహ్నం 1:39 అహ్మదాబాద్ నుంచి ప్లేన్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఆ ప్లేన్ అనేది అక్కడే ఉన్న బీజే మెడికల్ కళాశాల పైన పడి క్రాష్ అయిపోయింది. ఈ క్రాష్ పేలిపోవటం వల్ల అనేక మంది చనిపోయారు. ఆ ప్లేన్ లో 242 మెంబర్స్ లో ఒక్క పర్సన్ రమేష్ తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ప్లేన్ యొక్క మెయిన్ పైలట్ ఎవరైతే ఉన్నారో అతని పేరు సుమిత్ సబర్వాల్. అతనికి 8,200 కిలోమీటర్లు అవర్స్ 8,200 అవర్స్ జర్నీ చేసిన అనుభవం ఉంది. ప్లేన్ నడిపిన అనుభవం ఉంది. తన తండ్రికి 82 ఇయర్స్ ఉంటాయి. తన తండ్రికి వెళ్ళేటప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, నానా నేను ఈ ఒక్క ట్రిప్ వెళ్ళి వస్తాను, నేను వెళ్ళి వచ్చాక నా జాబ్కి రిజైన్ చేసి మీ దగ్గరే ఉండి మిమ్మల్ని చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. తన తండ్రిని చూసుకోవాలనుకున్నాడు. కానీ తను తండ్రికి దగ్గర లేనంత దూరానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తండ్రి బాధ చెప్పలేము మనం. ఇంకొక ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకో ఫ్యామిలీ పేరు వచ్చేసి ఆ పర్సన్ పేరు వచ్చేసి కోనా వ్యాస్. తను 5 సంవత్సరాల క్రితమే లండన్ వెళ్ళి అక్కడ వైద్యపరంగా మంచిగా సెటిల్ అయిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీని కూడా అక్కడికే తీసుకొని వెళ్దామని వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీకి తనకు 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు తన భార్యని తీసుకొని వెళ్దామని వచ్చాడు. కానీ వాళ్ళు అనుకుంది ఒకటి, లండన్ వెళ్ళి తాము హాయిగా జీవించవచ్చు, తన పిల్లలకి లగ్జరీ లైఫ్ ని, మంచి అన్ని కంఫర్టబుల్స్ ని అందించవచ్చు అనుకున్నాడు. కానీ తను అనుకుంది ఒకటి, విధి తలిచింది ఒకటి. ఆ సంఘటనలో వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయారు. అది ఎంతో బాధాకరం. అనుకుంది ఒకటి, అక్కడికి వెళ్ళి హాయిగా జీవించవచ్చు, లండన్ వెళ్ళి నా పిల్లలకి మంచి స్టడీ, మంచి విద్య, మంచి వైద్యం అన్ని అందించవచ్చు అనుకున్నాడు. కానీ తను అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. చివరికి అందరూ విగత జీవుల్లాగా చనిపోయి ఉన్నారు. ఇంకొక ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుందాం. అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ గారు వాళ్ళ వైఫ్ కి ఏదో ఒక లండన్ లో ఒక సర్జరీ జరిగింది. తన వైఫ్ ని లండన్ నుంచి తన ఇంటికి తీసుకురావాలని చెప్పి అనుకున్నాడు. కానీ వాళ్ళ వైఫ్ ని చేరక ముందే విజయ్ రూపానీ గారు చనిపోవాల్సి వచ్చింది. ఇందులో ఒక కోఇన్సిడెంట్ ఏంటంటే, విజయ్ రూపానీ గారు ఏ వెహికల్ తీసుకున్నా గానీ 1206 అనే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఉపయోగించుకునేవారు. ప్రతి వెహికల్ కి ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ 1206. కానీ కోఇన్సిడెంట్ గా అదే రోజు 12th డే 6th మంత్ తను చనిపోయారు. అది ఎంత కోఇన్సిడెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరిది ఒక కాన్సెప్ట్. అందరిలో కూడా 242 మందిలో 241 మంది చనిపోయారు. కానీ ఒకే ఒక పర్సన్, అతను ఇండియన్ బ్రిటిష్ సిటిజన్ రమేష్, అతను మాత్రమే బతికాడు. అతను ఏ ఎమర్జెన్సీ విండో సీట్ దగ్గర కూర్చోవటం వల్ల అతను ఎలా బతికాడో తనకు తెలియదు. కానీ అంతమంది చనిపోయినా కూడా ఒకే ఒక్కలాగా అతను బతికాడు. అంటే అతని అదృష్టం అని అనుకోవచ్చు. ఇక్కడ వరకు ఒక ఎత్తు. ఈ 242 కూడా కొంతమంది వారి వర్క్ పరంగాని, కొంతమంది వారి లైఫ్ పరంగాని, కొంతమంది వారి జీవితాల్లో ముందుకెళ్లాలని చెప్పి లండన్ వెళ్తున్నారు. కానీ వీళ్ళందరూ
వాళ్ళకి తెలుసు మేము చనిపోతున్నాం, ప్లేన్ క్రాస్ అయిపోయి మేము చనిపోతున్నాం అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరికీ తెలిసింది. కానీ అక్కడే ఉన్న బీజీఏ మెడికల్ కాలేజ్ విద్యార్థులు వాళ్ళు అప్పుడు దాకా క్లాసెస్ విని శ్రద్ధగా చదువుకొని వచ్చారు. మా ఆఫ్టర్నూన్ టైం అయిందని చెప్పి లంచ్ చేయడానికి వాళ్ళ మెడికల్ హాస్టల్ సంబంధించిన కాలేజ్ హాస్టల్కి వచ్చేసి లంచ్ తింటున్నారు. వాళ్ళు అనుకోలేదు మా మీద ఇలా ప్లేన్, మా హాస్టల్ మీద ఇలా ప్లేన్ పడి మేము చనిపోతాం ఎవరు అనుకోలేదు. తినే భోజనం చేసే సమయంలోనే ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద ఆ ప్లేన్ పడటం వల్ల ఆ ప్లేన్ లో ఉన్న వారితో సహా ఇక్కడ ఎవరైతే హాస్టల్లో ఎవరైతే భోజనం చేస్తున్నారో అందులో 33 మంది ఆ మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారు. వాళ్ళకి ఏం తెలియదు అసలుకి మేము ఎందుకు చనిపోతున్నామని కూడా అర్థం కాలేదు. కొంతమంది హెర్త్ కిక్ వచ్చింది, భూకంపం వచ్చింది, దానివల్ల చనిపోతాం అనుకుంటున్నారు కొంతమంది. కానీ ఏదేదో అనుకున్నారు. కానీ ఇలా ప్లేన్ మా మీద పడి, ప్లేన్ మా హాస్టల్ మీద పడి క్రాస్ అయిపోయి పేలిపోవటం వల్ల మేము చనిపోయామని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు మెడిసిన్ కంప్లీట్ చేసుకొని డాక్టర్ గా అనేక మందిని ట్రీట్ చేయాలనుకున్నారు. కానీ వాళ్ళే చనిపోయి విగత జీవుల్లాగా పడి హాస్పిటల్లో చనిపోయి విగత జీవుల్లాగా పడి ఉంటారు అనుకోలేదు. ఎంతో మందికి చనిపోయిన వాళ్ళందరికీ డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. కాలిన శవాలు వాళ్ళని గుర్తుపట్టడానికే వాళ్ళ ఫ్యామిలీస్ చాలా కష్టమవుతుంది. అటువంటి ప్లేన్ ఇన్సిడెంట్ 2020లో ఒక్కసారి జరిగింది. మళ్ళీ 2025లో ఎంత భారీగా జరిగింది. ఇలాంటి ప్లేన్ ఇన్సిడెంట్స్ ఎప్పటికీ జరగకుండా ఉండాలని, వారి ఆత్మకి శాంతి కలగాలని ఈ చిన్న వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నా వీడియో నచ్చితేనే మీరు నన్ను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.